హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో సీమ బాదాంతో స్వీట్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. వీటిని సీమ బాదాం అంటారండి. సీమ బాదాం అంటే చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. ఇంగ్లీష్లో యాప్రికాట్ అంటారు. వీటిని మధ్యలో ఘాటు పెట్టుకొని లోపల ఉన్న గింజను తీసి గిన్నెలో వేసుకోవాలి. అన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్న నీళ్ళు ఒక గ్లాస్ వేసుకొని మూత పెట్టి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట సేపు నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి పెట్టుకొని అందులో వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత చల్లార్చుకొని అది మిక్సీ గిన్నెలో వేసుకొని వాటర్తో సహా మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక 2 చెంచాల చక్కెర కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే కడాయిలో ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి. అవి మరిగేలోపు ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్, కొన్ని పాలు వేసి కలుపుకోవాలి. పాలు మరిగిన తర్వాత ఒక స్పూన్ చక్కెర వేసి కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో గిన్నెలో ఒక 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అందులోనే ఒక 2 స్పూన్ల మిల్క్ మేడ్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సీమ బాదం పేస్ట్, అది ఒక లేయర్ లాగా పేర్చుకోవాలి. తర్వాత మనకు బ్రెడ్ కావాలంటే బ్రెడ్, లేకపోతే ఇట్లా తోసులు కూడా మీ ఇష్టం, ఆప్షనల్ ఇది. తోసులు కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని దానిపైన మనం కస్టర్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మిల్క్ మేడ్ క్రీము, అది కూడా వేసుకోవాలి. మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలండి. మళ్ళీ యాప్రికాట్ పేస్ట్ ఉంది కదా అది వేసుకొని మళ్ళీ తోసులు పెట్టుకోవాలి. ఇట్లా రిపీటెడ్గా చేసుకోవాలి. మనకి ఎంత అవసరం ఉంటే క్రీమ్ ఎంతవరకు సరిపోతే అంతవరకు వేసుకోవాలి. పండ్లల్లోంచి గింజలు తీసాం కదండి, అది పగలగొడితే అందులో చిన్న బాదం పప్పు లాంటిది ఒక పప్పు వస్తుంది. చూసారు కదా, చిన్న చిన్న ఉంటాయి, సేమ్ బాదం పప్పులాగే ఉంటాయి. ఇవి కూడా వీటిని కూడా వాడుకోవచ్చు మనము. వీటిపైన ఇలా గార్నిష్ కూడా చేసుకోవచ్చు వీటిని. నేను తిని చూశాను, సేమ్ బాదం పప్పు లాగానే ఉన్నాయండి, కాకపోతే చిన్న సైజులో ఉన్నాయి. తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 2 నుంచి 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చల్లగా సర్వ్ చేయండి. ఈ ఎండాకాలం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు.
దీని ప్రాసెస్ అంతా కష్టం అనుకుంటాం కానీ చూసారు కదా, చాలా చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసుకోండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ట్రై చేసి కామెంట్ చేయండి నాకు. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.